అదితి, గౌతమ్కి ఫోన్ చేశానమ్మా. గౌతమ్ వస్తూ ఉంటాడు. రక్తం పోతుందమ్మా. కనీసం కట్టైనా కట్టించుకోవే. నా మాట వినమ్మా. వస్తాడుగా రాణి. గౌతమ్ తప్ప ఈ చేతిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు. అదితి అనే పేషెంట్ ఎక్కడుందమ్మా? ఒక్క నిమిషం మేడం. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి మేడం. ఓకే Thanks, మేడం. ఓకే. అదితి, అయ్యో, గౌతమ్ ఎక్కడా? అమ్మా, నిన్నే అడిగేది. గౌతమ్ ఎక్కడా? మిమ్మల్ని అడిగేది. గౌతమ్ ఎక్కడా? వాడు రాలేదు. రాలేదు అంటే రాలేదంటే ఏంటర్థం? రాలేదంటే రాలేదని, రాడు అని. అదే ఎందుకు? ఎందుకు అంటే ఆయన గారి భార్య తిన్నదరక్క కళ్ళు తిరిగి పడిపోయింది. అందుకని ఆవిడ సేవలో ఉండి రాలేదు. అదితి పరిస్థితి చెప్పారా? చెప్పామండి, అయినా రాలేదు. ఏమనుకుంటున్నాడు వాడు? ఏమనుకుంటున్నాడు వాడు? నా కూతురు వాడిని ప్రేమిస్తుంది అన్న ఒకే ఒక కారణంతో వాడింకా బతికున్నాడు. లేదంటే వాడు చేసిన వెధవ పనికి వాడిని ఎప్పుడో చంపేసేదాన్ని. యామిని, ఇప్పుడు గౌతమ్ గురించి కాదు, మన అదితి గురించి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏముందండి? అది కూడా విన్నది కదా. విన్నావు కదే. గౌతమ్ రాడు. నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నాకు ఆ మాటలన్నీ అనవసరం. నాకు గౌతమ్ రావాలి, అప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటా.